హాయ్ ఫ్రెండ్స్, పైథాన్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎవరు డెవలప్ చేశారు, పైథాన్ ఏ ఎక్స్టెన్షన్తో యూజ్ చేసుకున్నాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సపోజ్ సి++, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలానే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ మీన్స్ ప్లానింగ్, ఆల్గోరిథమ్స్. అలానే కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. రెండిట్లకి డిఫరెన్స్. వాట్ ఈస్ పైథాన్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్యూచర్స్ని సపోర్ట్ చేస్తుంది. అలానే ఇది హై లెవెల్ లాంగ్వేజ్, అలానే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అసలు ఆ పైథాన్ ఎవరు డెవలప్ చేశారంటే గుడియో వాన్ రస్సూమ్. ఎప్పుడు డెవలప్ చేశారు? 1991. అసలు ఇది ఏబీసీ అనే దాన్ని ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకుని దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈయనేంటి, ఒక డచ్ ప్రోగ్రామర్. సపోజ్ ఫైల్స్ అనేవి మనం సేవ్ చేసుకుంటాం, పీడిఎఫ్, డాట్ ఫైల్స్ అట్లా ఉంటాయి. పైథాన్ అనేది ఏంటి, పైథాన్లో ఫైల్స్ మనం కోడ్ రాస్తాము, దాన్ని ఎలా సేవ్ చేస్తాము, .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం పైథాన్ ఫైల్స్ని. పైథాన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అసలు ఎందుకు యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటే ఇది ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రైట్, ఈజీ టు లెర్న్. ఈ లాంగ్వేజ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో చూసుకుంటే పైథాన్ అనేది ఈజీ. మంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ బీబీసీ షో, ఇది ఒక ఛానల్, ఇది ఒక సిరీస్. మంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే షో నుండి పైథాన్ అనేది ఒక క్యాచీలా ఉంది కాబట్టి గుడియో వాన్ రస్సూమ్ అనే ఆయన పైథాన్ తీసుకుని పికప్ చేసుకోవడం అనేది జరిగింది. పైథాన్ అనే వర్డ్ని పైథాన్ లాంగ్వేజ్ లాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ కమ్యూనిటీ. అసలు పైథాన్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అంటే దీని ఫస్ట్ మెయిన్ రీజన్ లార్జ్ కమ్యూనిటీ. ఇది మెనీ డెవలపర్స్ అనేవాళ్ళు ఉంటారు పైథాన్కి. సపోజ్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మిలియన్స్లో వస్తారు డెవలపర్స్ అనేవారు. ఇది అందుకు ఇంత పాపులారిటీగా ఉంది. లార్జ్ కమ్యూనిటీ, ఎక్కువ మంది డెవలపర్స్ అనేవారు ఉంటారు పైథాన్కి. అసలు పైథాన్ అనేది ఎందుకు అంత పాపులారిటీ అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ కమ్యూనిటీ. తర్వాత చాలా లైబ్రరీస్ అనేవి ఉంటాయి, ఇందులో మాడ్యూల్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. మనం ఇందులో పైథాన్లో ఏమైనా చేయాలనుకుంటే ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. లైబ్రరీస్, మాడ్యులర్స్, ఫ్రేమ్వర్క్స్, ప్యాకేజెస్. మనం ఏ ప్రాసెస్ చేయాలనుకున్నా అవైలబుల్గా లైబ్రరీస్ ఉంటాయి, మాడ్యులర్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి పైథాన్లో. అందుకు పైథాన్ అనేది మెయిన్గా పాపులర్ అనేది జరిగింది. ఓకే, అసలు ఓవరాల్గా పైథాన్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి చెప్పాలంటే, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే గుడియో వాన్ రస్సూమ్. ఎప్పుడు డెవలప్ చేశారు? 1991. ఈయన ఒక డచ్ ప్రోగ్రామర్. పైథాన్ ఎలా సేవ్ చేస్తామంటే .py ఎక్స్టెన్షన్. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ బీబీసీ షో అనే దాని నుంచి పైథాన్ అనే క్యాచ్ తీసుకుని ఈయన ఎవరు, గుడియో వాన్ రస్సూమ్ అనే ఆయన పైథాన్ అనేది పికప్ చేసుకుని తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఎందుకు పాపులర్ అంటే ఇది లార్జ్ కమ్యూనిటీ, లైబ్రరీస్, మాడ్యులర్స్, ఫ్రేమ్వర్క్స్, ప్యాకేజెస్ ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. ఇవన్నీ హెల్ప్ అవుతుంది మనం ప్రతి ఏ ప్రాసెస్ చేసుకోవడానికైనా లైబ్రరీస్, మాడ్యులర్స్, ఫ్రేమ్వర్క్స్, ప్యాకేజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది పైథాన్.